హలో విఆర్ ఇంటీరియర్ వియర్స్. రీసెంట్గా ఒక ఫ్లాట్ అయితే కంప్లీట్ చేసామండి మధురవాడలో. ఇది వచ్చేసరికి 3 BHK. ఈ క్లయింట్స్ కూడా సోషల్ మీడియా ద్వారా మనల్ని కాంటాక్ట్ అయ్యారు. ఆల్రెడీ 2-3 కోడ్స్ తీసుకొని మనల్ని అయితే రీచ్ అయ్యారు. మనం ప్రీవియస్గా కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ చూపించి యూజ్ చేసే మెటీరియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కొటేషన్ ఇచ్చిన 1 వీక్లో వర్క్ అయితే స్టార్ట్ చేసాం. ఇందులో మనం కంప్లీట్ చేసిన వర్క్స్ వచ్చి సీలింగ్, గ్రానైట్ ఫ్రేమ్స్, గ్రిల్స్, బ్రేకింగ్స్, కబోర్డ్ వర్క్స్, వాల్ డిజైన్, ఎలక్ట్రికల్, వాల్ పేపర్స్ అండ్ పెయింటింగ్. ఈ వీడియోలో ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో మీకు ఏమైనా యూజ్ అయితే తప్పక లైక్ చేయండి. ఇది మీరు చూస్తున్నది ఫ్రంట్ ఎలివేషన్ అండి. మనం ఫ్రంట్ ఎలివేషన్లో ఇది ఆల్రెడీ బిల్డర్స్ అనేది టేక్ డోర్ ప్రొవైడ్ చేశారు. దాన్ని మనం డిస్టర్బ్ ఏం చేయకుండా ఫ్రంట్ ఎక్స్ట్రాగా ఒక సేఫ్టీ డోర్ అయితే ఇచ్చామండి. ఇటు వచ్చేసరికి లైట్ గ్రీన్ కాంబినేషన్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ ఎస్ఎస్ గ్రిల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసాం. అలాగే టాప్లో బాటంలో కొంచెం డిజైన్ లామినేట్ అయితే యూజ్ చేసామండి. ఇంకా అలాగే సైడ్ వచ్చేసరికి ఒక షూ ర్యాక్ అండి. ఇక్కడ కూడా 2 డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఈజీ వేరింగ్ కోసం ఓపెన్ బాక్స్ అయితే ఇచ్చాం బాటంలో. అలాగే సిట్టింగ్ బాక్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసామండి. ఓకేనా. టాప్లో వచ్చేసరికి మనం ఏం చేసామంటే పీవీసీ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇప్పుడు మీకు లోపల చూపిస్తాను రండి. ఇవన్నీ మనం రీపాలిషింగ్ అయితే చేయించామండి, బిల్డర్స్ ఇచ్చిందే కాకుండా కూడా. ఇది వచ్చేసరికి హాల్ అండి. హాల్ ఎదురుగా చూస్తుంటే పంచముఖ ఆంజనేయ స్వామి, ఇది వచ్చేసరికి పూజా రూము. అటువైపు మనకి ఇంకో హాల్, మెయిన్ హాల్ ఉంది. ఇక్కడ మనకి వాస్తు ప్రకారం ఈ కార్నర్లో మనకి పూజ యూనిట్ ఉండాలి కాబట్టి ఇక్కడ సెంటర్ అయితే బిల్డర్లో అయితే ప్రొవైడ్ చేస్తారండి ఈ క్యాబినెట్ పూజ యూనిట్. దాన్ని మన ఎంట్రన్స్లో ఈ పూజ రూమ్ వాళ్ళకి ఏం చేసామంటే పంచముఖ ఆంజనేయ స్వామి గ్లాసింగ్ అయితే వేయించామండి. చుట్టూ బార్డర్ని తీసుకొని ఇన్సైడ్ మనం ఏం చేసామంటే లైటింగ్ ప్రొవైడ్ చేసామండి. టాప్లో వచ్చేసరికి అంతా సీలింగ్ ప్లైనే తీసుకున్నామండి. స్టెప్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేసాం. అలాగే ఇటువైపు ఏం చేసామంటే ఇన్వర్టర్ బాక్స్ అండి. ఇది ఇన్వర్టర్ బాక్స్ ఇక్కడ ఇచ్చామండి. దీనికి ఏం చేసాం, టాప్లో వచ్చేసరికి ఒక గ్రానైట్ అయితే. అలాగే ఇది వచ్చేసరికి దీన్ని మనం హైడ్ అయితే ప్లానింగ్ చేస్తాం. ఇన్సైడ్ చూస్తున్నాం కదా, మెయిన్ లైన్ అండి ఇది. దీన్ని మనం అవుట్ అవ్వకుండా ఫ్రంట్ అయితే ఈ టైప్లో అయితే డిజైన్ చేయడం జరిగిందండి ఇది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ హాల్లోకి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఒక బెడ్రూమ్ అయితే ఉందండి. ఇది గెస్ట్ బెడ్రూమ్. టాప్లో చూస్తున్నాం కదండి, ప్లెయిన్ సీలింగ్ అయితే తీసుకున్నాం. 4 లైట్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇక్కడ కూడా ఏం చేసామంటే స్టెప్ డిజైన్ అయితే తీసుకున్నామండి. సీలింగ్ హెవీగా అయితే ఏం ప్లాన్ చేయలేదు. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇది వార్డ్రోబ్ అండి. వార్డ్రోబ్ కూడా ఇక్కడ 2 స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చాం. ఇక్కడ ఏం చేసామంటే డిజిటల్ లామినేట్ యూజ్ చేసాం. సైడ్ కూడా ప్లెయిన్ లామినేట్ అయితే యూజ్ చేసాం. ఇంకా టాప్లో ఏదైతే ఉన్నాయో అవి లిఫ్ట్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. అలాగే ఇవి మొత్తం సిమెంట్ ప్లాంక్స్ అండి. ఇన్సైడ్ ఇటు కూడా బ్రిక్ అనేది ఉండేది. దాన్ని మనం ఏం చేస్తామంటే రొటీన్గానే మనం ప్యానలింగ్ చేసి దాన్ని అనేది కవర్ చేస్తామండి. దీనివల్ల మనకి లుక్ మొత్తం వుడెన్ క్యాబినెట్ ఫీలే వస్తుందండి. అలాగే ఇక్కడ విండో బాటం ఓపెన్ ఏరియాని మనం స్టడీగా కన్వర్ట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఒక సింగిల్ డోర్ అయితే ఇచ్చాం. ఒక డ్రా అయితే ప్రొవైడ్ చేసాం. ఈ క్యాబినెట్ టాప్లో వచ్చేసరికి బ్లాక్ గ్యాలక్సీ అయితే గ్రానైట్ అయితే దీనికైతే వేయించామండి. అలాగే బెడ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ వాల్ పేపర్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇక్కడ వచ్చేసరికి సింపుల్గా ఒక డ్రెస్సింగ్ యూనిట్ అయితే ఇచ్చామండి. ఫ్రంట్ వచ్చేసరికి మిర్రర్, బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్టోరేజ్ అండి. ఇలా ఈ రూమ్ డిజైన్ చేసామండి. ఇప్పుడు మీరు గెస్ట్ బెడ్రూమ్ చూసారు కదండి. అలా నెక్స్ట్ వచ్చేసరికి పూజ యూనిట్ అండి. హాల్ నుంచి హాల్కి వెళ్ళే ఏదైతే ఉందో ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో అయితే పూజ రూమ్ అయితే బిల్డర్స్ ఇచ్చిందండి. దాన్ని మనం ఇంకేం డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడు మీకు పూజ రూమ్ ఇన్సైడ్ చూపిస్తాను రండి. టాప్లో వచ్చేసరికి సిఎన్సి డిజైనింగ్ ఇచ్చామండి. ఓమ్ టైప్లో ఫస్ట్ నుంచి పిఓపి డిజైనింగ్ అయితే ఇచ్చాం. అది క్లయింట్కి లైక్ అవ్వకపోతే అప్పుడు సిఎన్సి డిజైన్ అయితే ఇచ్చామండి. ఓమ్ డిజైన్ టాప్లో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి డిజిటల్ గ్లాస్ అయితే ఈ టైప్లో అయితే డిజైన్ చేసామండి. ఇటు చుట్టూ ప్యానలింగ్ అయితే తీసుకున్నాం. ఇక్కడైతే ర్యాక్స్ అయితే ఇచ్చాం. ర్యాక్స్లో కూడా మనం ఏం చేస్తాం, లైటింగ్ అనేది ప్రొవైడ్ చేసామండి. మనకి ఫొటోస్ ఏమైనా హైలైట్స్ అవ్వడం కోసం. ఈ టాప్లో ఏదైతే ఉందో ఇది నానో వైట్ యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి ప్రసాదం ప్లాంక్ 2 డోర్స్తో అండి. ఈ ఏరియాని ఇలా కవర్ చేసామండి. మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ పూజ రూమ్ మొత్తానికి ఈ డిజిటల్ గ్లాస్ హైలైట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి హాల్ అండి. హాల్ చాలా స్పేసియస్గా వచ్చిందండి. మీరు చూస్తున్నారు కదా, హాలు డైనింగ్ కంబైన్డ్ అయి ఉండేదండి. దాన్ని మనం ఏం చేసామంటే ఈ పార్టీషన్ తీసుకొని
హాల్ని డైనింగ్ని సపరేట్ అయితే చేయడం జరిగిందండి. హాల్ సీలింగ్ చూసారంటే సింపుల్గా టాప్లో వచ్చేసి ప్రొఫైల్ లైటింగ్ అయితే తీసుకున్నామండి. అలాగే ఇక్కడ ఏం చేసామంటే సిఎన్సి డిజైన్ ఏదైతే ఉందో ఇది సిఎన్సి డిజైన్ ప్రొవైడ్ చేసి ఇన్సైడ్ వచ్చేసి లైటింగ్ అయితే ఇచ్చామండి. ఓకేనా. ఇది వచ్చేసరికి సోఫా సెట్ అండి. ఈ యూనిట్ మొత్తం నియర్లో ఒక 10 మెంబర్స్ సిట్టింగ్ అయ్యేలా ఈ సోఫా సెట్ అయితే ప్లాన్ చేసి ఇచ్చాం. ఇంక ఇటువైపు వచ్చేసరికి టీవీ యూనిట్ అండి. ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ ప్యానల్ అండి. అలాగే దాని పక్కన ఏం చేసామంటే ఫ్లూటెడ్ గ్రే కలర్ ప్యానల్స్ అయితే యూజ్ చేసామండి ఈ సైడ్లో వచ్చేసరికి. ఇంకా బాటమ్ స్టోరేజ్ అండి. బాటమ్ స్టోరేజ్ మొత్తం ఏం చేసామంటే వుడ్ కలర్ అయితే యూజ్ చేసాం. ఓపెన్ డోర్స్ అయితే ఇచ్చాం బాటంలో వచ్చేసరికి. ఈ ఓపెన్ ఏదైతే ఉందో ఈ ఓపెన్ వచ్చేసరికి మన ఊఫర్ కానీ సౌండ్ సిస్టమ్ ఏమైనా పెట్టుకుని ఇక్కడ ఇచ్చామండి. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఇక్కడ మొత్తం కరుస్ ఇచ్చామండి వెళ్ళే వే కాబట్టి. ఇటు కూడా ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ వెళ్ళే వే ఏదైతే ఉందో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కాలు తగులుకోకుండా ఇవన్నీ కరువు డిజైన్స్ అయితే ప్లాన్ చేసామండి. ఈ ప్యానల్ ఏదైతే ఉందో ఇది టీవీ ప్యానల్ అండి. మన ఈ ఏరియాని బట్టి అయితే ఒక 55-65 వరకు ఇక్కడ ప్రిఫర్ అయితే చేయొచ్చు అండి. దీని చుట్టూ కూడా మనం డెక్లమా షీట్స్తో అయితే ఈ ఏరియాని టీవీ యూనిట్ని అయితే క్లోజ్ చేయడం జరిగిందండి. ఓకేనా. టీవీ యూనిట్ పక్కనే ఇంకో బెడ్రూమ్ అయితే వచ్చిందండి. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్. దీన్ని ఎలా డిజైన్ చేసి చూపిస్తాను రండి. సీలింగ్ చూస్తున్నారు కదండి, కర్వ్ షేప్ అయితే తీసుకున్నామండి టాప్లో. ఇక్కడ చిన్న స్టెప్ డిజైన్స్ అయితే ఇచ్చి స్టెప్ డిజైన్స్లో స్పాట్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేసాం. అలాగే ఇక్కడ కూడా ఏం చేసామంటే బెడ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా వాల్ పేపర్ ప్రొవైడ్ చేసామండి. దీని పక్కనే మనం ఏం చేసామంటే డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇక్కడ ఇచ్చాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. డ్రెస్సింగ్ ఇన్సైడ్ స్టోరేజ్ అండి. అలాగే ఇక్కడ వచ్చేసరికి కూడా 2 స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చామండి. సేమ్ సిమెంట్ సబ్స్టేషన్ అండి అక్కడలాగే. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏం చేసామంటే లైట్ గ్రే అయితే తీసుకున్నామండి. ఇక్కడ సెల్ఫ్ డిజైన్ ఫ్లూటెడ్ టైప్లో అయితే ఈ ల్యామినేట్ అయితే తీసుకున్నామండి. ప్లెయిన్ అయిపోకుండా ఇక్కడ వచ్చేసరికి టీ పట్టీస్ అయితే యూస్ చేసి డిజైన్ చేసామండి. ఇంకా టాప్లో మొత్తం లిఫ్టెడ్ డోర్సే ప్రొవైడ్ చేసామండి. అలాగే ఆ రూమ్లో మనం ఏం చేసామంటే స్టడీ టేబుల్ ఇచ్చాం కదా, ఈ రూమ్లో వచ్చేసి సిట్టింగ్ అయితే ప్రొవైడ్ చేసాం. సిట్టింగ్ టాప్లో మన క్వశ్చన్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇంకా బాటంలో వచ్చేసరికి డోర్స్తో అయితే ఈ యూనిట్ని క్లోజ్ చేసామండి. ఇదండి చిల్డ్రన్ బెడ్రూము. అలాగే మనం డైనింగ్ ఏరియాలోకి వస్తే మెయిన్ థింగ్ ఏంటంటే గ్రానైట్ వర్క్ అయితే చేయించామండి. ఇక్కడ ఈ గ్రానైట్ వర్క్ ముందు ఈ గ్రానైట్స్ అనేవి ఏవీ లేవండి. డైరెక్ట్గా వాల్ బేస్ మీదే విండోస్ అనేవి ఉండేవి. అవి కూడా అల్యూమినియం విండోస్ అనేవి ఉండేవి. వాటన్నిటిని మనం బ్రేక్ అయితే చేయించామండి. మీకు వీడియోలో చూపిస్తాను ఆల్రెడీ చేసిన వర్క్ చేయకముందు ఎలా ఉండదో ఒకసారి మీకు చూపిస్తానండి. ఇలాగైతే గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే మనం ఇచ్చామండి. ఈ ఎస్ఎస్ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేసాం. బ్యాక్ సైడ్ యూపీవీసీ విండోస్ మళ్ళీ రీసైజ్ చేయించి ఫిట్టింగ్ చేయించామండి. ఇలా చేయించుకోవడం ఏంటంటే ఈ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయండి ఈ ఎడ్జెస్ కూడా మనకు షార్ప్గా ఉంటాయి. ఈజీ మెయింటెనెన్స్ అంటే ఇక్కడ బ్లైండ్స్ వేసుకున్నా సరే ఇన్సైడ్ బ్లైండ్స్ వేసుకోవచ్చు. అదొకటి మనకి ప్లస్ పాయింట్ అవుతుందండి. ఇంకా గ్రానైట్ ఇలా వేయించుకోవడం చూడడానికి కూడా లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా టాప్లో వచ్చేసరికి సీలింగ్ అండి. టాప్లో వచ్చేసరికి మనం ఏం చేసామంటే ర్యాప్టర్స్ యూజ్ చేసాం. బ్రౌన్ కలర్ ర్యాప్టర్స్. ఇది మొత్తం డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాన ఇక్కడ ఒక వాష్ బేసిన్ యూనిట్ అయితే చేసామండి. మీరు వాష్ బేసిన్ యూనిట్ ఈ పైపులు ఏవైనా కనపడకుండా కింద హిడెన్ చేయించాం. ఇది వచ్చేసరికి ఒక బౌల్ అయితే ప్రొవైడ్ చేసాం, ట్యాప్ అండి. ఇంకా దీని బ్యాక్ సైడ్ మొత్తం ప్యానలింగ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఒక టచ్ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఓకేనా. అలాగే ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి 14/12 అండి. చూస్తున్నారు కదా ఇంత క్లాస్గా ఉన్నాయంటే ఈ లామినేట్స్ మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలా క్లాస్గా ఉన్నాయి ఈ లామినేట్ షీట్స్ అయితే. మీకు ఇన్సైడ్ వచ్చేసరికి సిమెంట్ సెల్ఫ్స్ అండి. ఇక్కడ వరకు వచ్చేసరికి సిమెంట్ సెల్ఫ్స్ ఉన్నాయండి. దాన్ని మనం ఏం చేసాం 2 డోర్స్తో అయితే ఈ యూనిట్ని క్లోజ్ చేయించాం. ఈ సెక్షన్ వచ్చేసరికి బీరువా సెక్షన్ అండి. మొత్తం టోటల్గా స్లైడింగ్ డోర్స్తో కవర్ చేయకుండా ఈ సెక్షన్ బీరువా పెట్టుకోవడానికి ఈ స్పేస్ని యూటిలైజ్ చేస్తూ దీనికి వచ్చి ఓపెన్ డోర్స్ అయితే ఇచ్చామండి. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఒక బాక్స్ చేయించేసి ఇందులో వచ్చేసరికి ఏమైనా మెయిన్ ఐటమ్స్ ఉంటాయి, గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ఆ మెమరబుల్ ఐటమ్స్ పెట్టుకునేలాగా ఇక్కడైతే ఓపెన్ బాక్స్ విత్ లైటింగ్తో గ్లాస్ ప్రొఫైల్ డోర్స్ అయితే ఇచ్చామండి. ఇంకా దీని బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి వాల్ పేపర్ అయితే ప్రిఫర్ చేసామండి. ఇంకా అక్కడ మనకు కటన్ కూడా వస్తుంది. ఇంకా ఫుల్గా అయితే వర్క్ అవ్వలేదండి, చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే వీడియో కోసం అయితే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ వచ్చేసరికి ఒక 5/6 అయితే కాట్ అయితే ప్రొవైడ్ చేసాం. క్వశ్చన్ కూడా మనమే ప్రొవైడ్ చేసాం. ఈ కాట్ చూస్తున్నారు కదా, స్టోరేజ్ కాట్ అండి ఇది. ఇందులో మనకి ఎంత స్టోరేజ్ కావాలంటే అంత స్టోరేజ్ పెట్టుకోవచ్చు.
అలాగే సైడ్ ఏం చేసామంటే ఒక ల్యాంప్ బాక్స్ అయితే ఇచ్చామండి, కింద సింగిల్ డ్రా, ఒక డ్రెస్సింగ్ కూడా ఇచ్చామండి. ఈస్ట్ వాళ్ళు వచ్చేసరికి ఒక డ్రెస్సింగ్ కూడా ప్రొవైడ్ చేసాం. ఇక్కడ టచ్ మిర్రర్ అయితే ఇచ్చాం, చూస్తున్నా కదా. ఇక్కడ ఏమైనా కాస్మెటిక్ ఐటమ్స్ పెట్టుకున్నాం, ఒక ఓపెన్ బాక్స్ ఇచ్చాం. బాటంలో వచ్చేసరికి సింగిల్ డ్రా అయితే ప్రొవైడ్ చేసామండి. ఇదండి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ పక్కన ఏం చేసామంటే ఇది క్రాకరీ యూనిట్ చేయాలి, కాకపోతే ఇది వెళ్ళే ప్లేస్ తక్కువ ఉందని చెప్పేసి ఇక్కడైతే వాల్ డిజైన్ అయితే చేయించామండి. సైడ్ క్యాబినెట్, టాప్ క్యాబినెట్లో అయితే క్రాకరీ యూనిట్ ప్లాన్ చేస్తాం. ఇక్కడ ఏమైనా ఫోటో ఫ్రేమ్స్ కానీ లేకపోతే ఒక బుద్ధుడ స్టాచ్యూ కానీ ఏమైనా ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. ఆ టైప్లో అయితే మేము థింక్ చేసాం. ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం ప్లానింగ్ చేసామండి. ఇది వచ్చేసరికి బాత్రూమ్ అండి. ఈ బాత్రూమ్ని మనం హిడెన్గా ప్లాన్ చేసాం, చూస్తున్నారా. ఇది ఇక్కడ మెయిన్ మోస్ట్లీ డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో ఇది బాత్రూమ్ అని మనకు అవుట్ అవ్వకుండా టోటల్ ప్యానలింగ్ చేసేసి దీన్ని మనం హిడెన్ బాత్రూమ్ టైప్లో అయితే ప్యానలింగ్ అయితే చేసి డోర్ అయితే పెట్టామండి. ఇలాగే కిచెన్ అండి. కిచెన్ వచ్చే వేలో ఇలా ప్యానలింగ్ అయితే తీసుకున్నామండి కర్వ్ షేప్లో. ఇక్కడ 2 హ్యాంగింగ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేసాం. కాఫీ టేబుల్ అండి. ఇక్కడ వచ్చేసరికి వుడెన్ కలర్ డెక్లమా షీట్స్ అయితే ఇలా కంటిన్యూ చేసామండి. టాప్లో వచ్చేసరికి బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ అయితే ఇచ్చాం. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మొత్తం సింగిల్ స్లాబ్ అయితే ఉండేది, దాన్ని మనం బ్రేక్ చేయించేసి ఇక్కడ వచ్చేసరికి ఒక టాల్ ప్యాంట్రీ అయితే మనం ప్రొవైడ్ చేసామండి, చూస్తున్నారు కదా. ఇక్కడ ఈ కిచెన్ మొత్తం ఏం చేసామంటే ఎక్రాలిక్ అయితే యూజ్ చేసామండి. కొంచెం డార్క్ గ్రీన్ యాజ్ పర్ క్లయింట్ చాయిస్ ప్రకారం డార్క్ గ్రీన్ అయితే యూజ్ చేసామండి. టాప్లో మొత్తం వచ్చేసరికి లిఫ్టెడ్ డోర్స్ అండి. అలాగే ఇక్కడ ఏం చేసామంటే ఒక గ్రాసరీ ఐటమ్స్ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉండేలా పెట్టుకున్నాడో ఒక టాల్ యూనిట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసామండి. ఇక్కడైతే స్టోరేజ్ బాక్స్, 2 గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చామండి, ప్రొఫైల్ డోర్స్. అది కూడా ఇక్కడ బాటం వచ్చేసరికి ఏం చేసామంటే 2 విక్కర్ బాస్కెట్స్ అయితే ఇక్కడ ఇచ్చామండి. మొత్తం కార్నర్ యూనిట్టేనండి. వైపు వచ్చి టాప్ మొత్తం మనం క్లోజ్డ్ డోర్స్ ఇచ్చాం, ఓపెనబుల్ డోర్స్. అది కూడా బాటంలో వచ్చేసరికి ప్రొఫైల్ యూనిట్ అయితే రన్ చేసాం. ఇది వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ అయితే క్లోజ్డ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇక్కడ వచ్చేసరికి స్టోరేజ్ బాక్స్, 2 ప్రొఫైల్ డోర్స్ అండి. ఇది వచ్చేసరికి చిమ్నీ పెట్టుకునే ఏరియా అండి. ఇది ఈ పక్కన కూడా స్టోరేజ్ బాక్స్, ప్రొఫైల్ డోర్ అయితే ఇచ్చామండి. ఇక్కడ ఏం చేసామంటే గ్యాస్ పైప్ లైన్ అవుట్ సైడ్ బాల్కనీ ఉందండి. ఆ బాల్కనీ నుంచి ఇక్కడ గ్యాస్ కనెక్టివిటీ ఇచ్చేసి ఈ ఏరియాని మనం టెండమ్ బాస్కెట్స్తో అయితే క్లోజ్ చేయించామండి. మొత్తం టెండమ్ బాస్కెట్స్ అండి. వీటికి ఒక పుల్ అవుట్ అయితే ఇచ్చామండి. ఎక్స్ట్రాగా ఇక్కడ 2 టెండమ్ బాస్కెట్స్ అయితే ఇచ్చామండి, ఓకేనా. అలాగే ఈ సింక్ కింద 2 డోర్స్ అయితే ఈ ఏరియాని కవర్ చేసామండి. టోటల్ ఇదండి కిచెన్. చూసారు కదండి ఈ కంప్లీట్ 3 BHK ఇంటీరియర్ వర్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.